హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక. నేను మీ బాబురావు, మీరు చూస్తున్నారు రైతు సమాచార వేదిక యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే మనకు ఎర్రనల్లి నల్ల తామర పురుగు వలన కొనలు మాడిపోతున్నాయి, కాప్ సెట్ అవ్వట్లేదని చాలా మంది రైతులు అంటున్నారు. సో దాని గురించి అయితే మాట్లాడుకుందాము. ఇంకో విషయం ఏంటంటే మనకు పోషకాల డెఫిషియన్సీ వల్ల ఏంటంటే పండు పూత పిన్నిసులు అయితే చాలా రాలిపోతున్నాయి. కాప్ బాగా వస్తుంది కానీ ఆ కాప్ అయితే నిలవట్లేదు, మొత్తం రాలిపోతున్నాయని చాలా మంది రైతులు అంటున్నారు. కాబట్టి దానికి వచ్చేసి ఎటువంటి పోషకాలు ఇవ్వాలనేది మనం వీడియోలో క్లుప్తంగా మాట్లాడుకుందాము. ఆల్రెడీ తెచ్చాను, మీకు ప్రతిదీ 1 by 1 చూపిస్తాను. సో ఏ విధంగా స్ప్రే చేసుకోవాలి, సో వీటిని ఎకరానికి ఎంత డోస్ వేసుకోవాలి, వీటిని ఏ విధంగా కలుపుకొని స్ప్రే చేసుకుంటే మనకు మంచి రిజల్ట్ వస్తుంది అనేది పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాము. సో మొదట వచ్చేసి మనము లాస్ట్ స్ప్రే 15వ స్ప్రే అయితే చేశాము. సో మనం మిరప తోట చూస్తున్నారు కదా, గ్రోతింగ్ ఫ్లవరింగ్ కాప్ ఏ విధంగా సెట్ అవుతుంది ఒకసారి చూడొచ్చు మీరు. మనం 15వ డోస్ వచ్చేసి హైపర్ ప్లస్ అయితే స్ప్రే చేశాము. చాలా మంది రైతులు స్ప్రే చేశారు, అన్ని ఏరియాస్ నుంచి చాలా మంది రైతులు స్ప్రే చేశారు, మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు, ఎక్స్ట్రా రిజల్ట్ అయితే వస్తుంది. చాలా మంది రైతులు 2 times స్ప్రే చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మనకు ఇటు భూపాలపల్లి నుంచి స్ప్రే చేశారు, నర్సంపేట, ఖమ్మం, అదేవిధంగా మనకు వరంగల్, అదేవిధంగా మనకు అటు సైడ్ పల్నాడు, వినుకొండ, సత్తెనపల్లి, అదేవిధంగా ఇటు కొత్తగూడెం, అన్ని ఏరియాస్ నుంచి చాలా మంది రైతులు అయితే స్ప్రే చేయడం జరిగింది. సో ఎక్స్ట్రా రిజల్ట్ అయితే రావడం జరిగింది. హైపర్ ప్లస్ తోటి మనకు కొనలు మాడిపోయిన తోట కూడా మంచి గ్రోతింగ్తో మంచి పూత కథ మంచి కాప్ అయితే సెట్ చేసుకోవచ్చు. మనకు హైపర్ ప్లస్ వచ్చేసి ఏంటంటే ప్రధానంగా వచ్చేసిందంటే ఎర్రనల్లికి నల్ల తామరకి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. కొనలు మాడిపోవడానికి ప్రధానమైన కారణం అంటే ఎర్రనల్లి అన్నమాట. ఎర్రనల్లి నల్ల తామర వల్ల ఏంటంటే మనకు కొనలు మాడిపోవడం అయితే జరుగుతూ ఉంటుంది, గ్రోతింగ్ ఆగిపోతుంది. మనకు అలాంటి కొనలు మాడిపోయిన తోట కూడా మనకు మంచి గ్రోతింగ్తో మంచి కాప్ సెట్ చేసుకోవడానికి హైపర్ ప్లస్ అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో మనకు ఈ తామర పురుగు వచ్చేసి ఏంటంటే పూతలో చేరి మనకు రసాన్ని పీల్చడం ద్వారా ఆ పూత అనేది మాడిపోయి రాలిపోవడం జరుగుతూ ఉంటుంది. ఈ నల్లి వల్ల ఏంటంటే ఈ ఆకు వెనుక భాగాన చేరి అది రసాన్ని పీల్చడం ద్వారా కొనలు మాడిపోవడం అయితే ఎర్రగా మారిపోవడం అయితే జరుగుతూ ఉంటుంది ఆకులు. సో ఆ విధంగా మనకు ఎటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. కాబట్టి దానికి తగ్గట్టుగా మనము బెస్ట్ కాంబినేషన్ ఇచ్చాము. 15వ డోసు మనకు ఎక్సలెంట్ గ్రోతింగ్తో మంచి కాప్ అయితే సెట్ అవుతా ఉంది, రెండో కాపు. సో మీరు చూడొచ్చు మనకు గ్రోతింగ్ ఎంత నీట్గా ఉంది, ఫ్లవరింగ్ కానివ్వండి, అదేవిధంగా ఖాతా పూత ఏ విధంగా సెట్ అవుతుంది మీరు చూడొచ్చు ఒకసారి. సో అంత బాగా రిజల్ట్ అయితే ఉంది, తప్పకుండా ప్రతి ఒక్క రైతులు అయితే స్ప్రే చేసుకోవచ్చు. నెక్స్ట్ 16వ డోసు ఏం స్ప్రే చేసామంటే మనము ఎక్స్పోనస్, అదేవిధంగా పెమిగ్రో. సో దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు, మీకు తెలిసిందే ఎక్స్పోనస్ ఏ విధంగా పనిచేస్తుంది. సో మనకు మంచి గ్రోతింగ్తో పాటు మంచి పూత కథ అయితే బాగా వస్తుంది. కాబట్టి మనకు మంచి కాప్ సెట్ అవ్వడానికి, మళ్ళీ ఇంకా మనకు ఎర్రనల్లి ఈ తామర పురుగు అటాక్ కాకుండా మనకు మంచి కాప్ సెట్ అవ్వడానికి ఎక్స్పోనస్ అదేవిధంగా పెమిగ్రో అయితే స్ప్రే చేయడం జరిగింది. మనకు తామర పురుగు సమస్యకి, అదేవిధంగా పైముడత రాకుండా మనకు వచ్చిన పూత కథ అనేది కాపుగా సెట్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఎక్స్పోనస్. దీని కాంబినేషన్ వచ్చేసి పెమిగ్రో అండి. మనకు పూత కథ అనేది రాలిపోకుండా మనకు పూత యొక్క పుప్పొరలు ఉంటాయి కదా, సో వాటిని అభివృద్ధిపరిచి ఆ పూత అనేది పిందగా అంటే మొక్క నుంచి ఆహారం తీసుకొని పూత అనేది పిందగా సాగడానికి మనకు ఈ పెమిగ్రో అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. కాబట్టి ఈ రెండు కాంబినేషన్లో మనము 16వ డోసు అయితే స్ప్రే చేయడం జరిగిందండి. సో ఇప్పటివరకు వచ్చేసి మనం 15వ డోసు, నెక్స్ట్ 16వ డోసు నిన్న స్ప్రే చేసాము. సో స్ప్రే చేసిన తర్వాత మనం 15వ డోసు ఇది రిజల్ట్ అనమాట, చూడవచ్చు మీరు ఎంత నీట్గా ఉంది హైపర్ ప్లస్ తోటి. సో 16వ డోసు వచ్చేసి ఎక్స్పోనస్ అదేవిధంగా పెమిగ్రో చేసాము. నెక్స్ట్ ఇప్పుడు మనకు ప్రధానంగా వచ్చేసి అంటే పండు పూత రాలిపోతూ ఉంది. చాలామంది రైతులు కాపు వస్తుంది కానీ ఫ్లవరింగ్ బాగా వస్తుంది కానీ ఆ కాపు అయితే నిలవట్లేదు, పండు పూతగా మనకు ఫినిషర్లతో సహా కాయలు కూడా రాలిపోవడం అయితే జరుగుతూ ఉంది. సో అది ప్రధానంగా వచ్చేసి న్యూట్రియంట్ డెఫిషియన్సీ అనమాట. సో ఎటువంటి పోషకాలు ఇవ్వాలనేది మనం ఒకసారి మాట్లాడుకుందాము. సో మనము ఆల్రెడీ ఇప్పుడు 16వ డోస్ స్ప్రే చేసాము నిన్న. సో ఈ పోషకాలు వచ్చేసి ఒక 3 or 4 days గ్యాప్ తర్వాత ఈ పోషకాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దీని గురించి మీకు పూర్తి సమాచారం ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతిదీ మీకు 1 by 1 చూపిస్తాను, అదేవిధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ విధంగా కలపాలి, ఏ విధంగా స్ప్రే చేయాలనేది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా మన ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మొదట వచ్చేసి ఏంటంటే మనకు ఇవన్నీ వేరియస్ కంపెనీ వాళ్ళదండి. సో వేరియస్ కంపెనీ వాళ్ళతో మన న్యూట్రియన్స్ చాలా క్వాలిటీగా ఉంటాయి. సో కాబట్టి తీసుకోవడం అయితే జరిగింది. మొదట వచ్చేసి ఏంటంటే పెట్రీ మ్యాక్స్ అండి, కాల్షియం నైట్రేట్ అయితే ఇందులో కలిగి ఉంటుంది. సో దీన్ని ఎకరానికి వచ్చేసి 1 kg అయితే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. ఎకరానికి వచ్చేసి 1 kg అనమాట. ఇందులో వచ్చేసి మనకు కాల్షియంతో పాటు నైట్రోజన్ కూడా కలిగి ఉంటుంది. సో మొక్క బలంగా ఎదగడానికి, మనకు పూత కథ బాగా రావడానికి, వచ్చిన పూత అనేది మనకు పండు పూతగా రాలిపోకుండా ఉండడానికి మనకు కాల్షియం నైట్రేట్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో మన బాడీలో బోన్స్ బలంగా ఉండాలంటే మనకు కాల్షియం చాలా అవసరము. సో మొక్కకి కూడా అంతే అండి. సో మొక్కకి మంచి ఫుడ్ ఇస్తే
మొక్క బలంగా మంచిగా హెల్తీగా పెరుగుతుంది, మంచి పూత కథ సెట్ అవుతుంది. మనం కూడా అంతే, మనం మంచి ఫుడ్ తీసుకుంటే మనం హెల్తీగా ఉంటాం, మొక్క కూడా అంతే. సో మనకు నేలకు కూడా మంచి ఫుడ్ ఇవ్వాలి, అప్పుడే మొక్క కూడా మంచి ఫుడ్ అయితే తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకు విల్ట్ సమస్య, తెగుళ్ళ సమస్య రాకుండా మొక్క బలంగా ఎదగడానికి అయితే అవకాశం ఉంటుందండి. సో మొదట వచ్చేసి మనకు ఫెట్రీ మ్యాక్స్ అండి, CN కాల్షియం నైట్రేట్ అనేది కలిగి ఉంటుంది. సో మనకు చాలా అవసరం ఇది మొక్కకి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకు అదే ఏరీస్ కంపెనీ వాళ్ళది మెగ్నీషియం సల్ఫేట్ అండి. మెగ్నీషియం సల్ఫేట్ ఎకరానికి వచ్చేసి 1 kg అయితే స్ప్రే చేసుకోవాలి. మనకు మెగ్నీషియం వచ్చేసి 9.5%, సల్ఫేట్ వచ్చేసి మనకు 12% అయితే కలిగి ఉంటుంది. సో ఎకరానికి వచ్చేసి 1 kg అయితే స్ప్రే చేసుకోవాలి ఇది కూడా. సో కాల్షియం నైట్రేట్, అదేవిధంగా మెగ్నీషియం సల్ఫేటు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే బోరాన్ అండి. ప్రధానంగా వచ్చేసి మనకు పండు పూత అయితే రాలిపోతూ ఉన్నాయని చెప్తున్నారు కదా, మనకు పండు పూత ఎల్లోయిష్గా మారి రాలిపోవడానికి కారణం ఏంటంటే మనకు బోరాన్ డెఫిషియన్సీ అనమాట. తప్పకుండా ప్రతి ఒక్క రైతులు బోరాన్ వచ్చేసి మనం అగ్రోమిన్ మ్యాక్స్, అగ్రిప్రో, ఫార్ములా 4, ఫార్ములా 6 ఇస్తూనే ఉంటాము, కానీ దానిలో తక్కువ % ఉంటుంది. సో మన నేల బలంగా లేకపోతే ఆ % అనేది సరిపోదు. సో కాబట్టి తప్పకుండా విడివిగా మనము ఈ బోరాన్ అయితే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో 20% అయితే కలిగి ఉంటుంది. సో ఇది ఏరీస్ వాళ్ళు, ఇది బోరాను 20% బోరాన్ అయితే కలిగి ఉంటుంది ఇందులో. సో ఎకరానికి వచ్చేసి 1/4 kg అయితే స్ప్రే చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే జింక్ అండి, మనకు చిలమాన్ జింక్ అయితే కలిగి ఉంటుంది. ఎకరానికి వచ్చేసి 100 గ్రామ్ అయితే స్ప్రే చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఐరన్ అండి, మనకు ఐరన్ వచ్చేసి ఒక 50 గ్రామ్స్ అయితే స్ప్రే చేసుకోవాలి ఎకరానికి. సో ఈ విధంగా మనకు అన్ని రకాల పోషకాలు, కాల్షియం నైట్రేటు, అదేవిధంగా మెగ్నీషియం సల్ఫేటు, అదేవిధంగా బోరాను, అదేవిధంగా జింకు, అదేవిధంగా మనకు ఐరను. సో అన్ని రకాల పోషకాలు ఇస్తున్నాం కాబట్టి మనకు ఎటువంటి పోషకాలు డెఫిషియన్సీ లేకుండా మనకు వచ్చిన ప్రతి పూత పిందెక సాగడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ప్రతి ఒక్క రైతులు అయితే స్ప్రే చేయండి. సో ఈ పోషకాలని మనము ఏ విధంగా కలుపుకోవాలంటే అన్నిటిని ఒక దగ్గర కలుపుకొని అయితే స్ప్రే చేసుకోవచ్చు, నో ప్రాబ్లము. మనకు అంటే కొంచెం ఈ మెగ్నీషియం సల్ఫేట్, అదేవిధంగా కాల్షియం నైట్రేట్ వచ్చేసి కొంచెం లేట్గా కరుగుతుంది కాబట్టి కొంచెం ముందే నానబెట్టుకోవాలి. సో వీటన్నిటిని ఒక బకెట్లో కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు. వీటితో పాటు మన దోమ మందు కూడా కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు. మనకు మంచి రిజల్ట్ అయితే రావడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా స్ప్రే చేయండి, మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది. మనకు పండు పూత అనేది రాలిపోకుండా మనకు కాప్ సెట్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఈ విధంగా ఈ అన్ని రకాల పోషకాలు ఇవ్వండి, మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో తప్పకుండా మన వీడియోస్ అయితే ఫాలో అవ్వండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.